హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లోని మొత్తం 20 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి 1376 వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది మొత్తం ఓవరాల్ ఇండియా వైజ్ అండి ఈ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇందులో ఏ పోస్టుకు ఏ పే స్కేల్ ప్రకారం ఎంత శాలరీ పే చేస్తారు, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనేదాన్ని ఇక్కడ తెలియజేశారు. అలాగే ఏ పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ డేటు 17/8/2024 నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అందుబాటులో ఉంటుందని అయితే తెలియజేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 16/9/2024గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం అప్లికేషన్లో కానీ పేమెంట్ విధానంలో కానీ ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వీరు 26 సెప్టెంబర్ 2024 వరకు కరెక్షన్స్కి గాను టైంని అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఏమి అన్న విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఆల్ ఓవర్ ఇండియాలోని అన్ని జోన్స్ నుంచి అప్లికేషన్ అయితే కోరడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యేసి మీ యొక్క ఈమెయిల్ ఐడితో కానీ అలాగే మీ మొబైల్ నెంబర్తో కానీ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకే మీరు ఆర్ఆర్బికి అప్లై చేసినట్లయితే కనుక ఆ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నుంచే మీరు ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి మీ పూర్తి డీటెయిల్స్ అప్లికేషన్లో ఫిల్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ అలాగే డిప్లొమా టెక్నికల్ కోర్సెస్ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అవి కూడా అప్లోడ్ చేయొచ్చండి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క షార్ట్ లిస్ట్ సెలక్షన్ వచ్చినట్లయితే చూసినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఈచ్ నెగిటివ్ మార్క్కి 1/3 వంతు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జాగ్రత్తగా అభ్యర్థులు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నెగిటివ్ మార్క్ కింద మీ యొక్క స్కోర్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లు ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో మనకు జనరల్ ఫిట్నెస్ను చెక్ చేస్తారు. అలాగే విజన్ యొక్క టెస్టింగ్ కూడా ఉంటుందని అయితే తెలియజేశారు. ఏజ్ లిమిట్ చూడొచ్చండి ఇక్కడ ఈ ఉద్యోగాలకు. స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్గా ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్ వరకు ఈ వివిధ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ ఉండాలని అయితే తెలియజేశారు. ఇక్కడ ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు గాను, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలు గాను, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాలుగా, అదర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ గాను, ఓబీసీ అండ్ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 6 సంవత్సరాలు గాను, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూబీడీ ఇక్కడ కేటగిరీస్ వైజ్ అయితే కనుక 10, 13, 15 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మిగతా కేటగిరీస్ కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ని అయితే రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చిన క్వాలిఫికేషన్స్లో అర్హత సాధించి సర్టిఫికేట్స్ను కలిగి ఉండాలి. అలాగే సంబంధించిన బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని అయితే తెలియజేశారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజుని 500గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారో ఆ తరువాత బ్యాంక్ ఛార్జెస్ పట్టుకొని 400 రూపాయలు రీఫండ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే
ఆ రూ. 250 వీరు వారి బ్యాంక్ అకౌంట్‌లో రీఫండ్ చేయబడుతుందని అయితే తెలియజేశారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కు సంబంధించి ప్యాటర్న్ వివరాలు చూసినట్లయితే గనుక మొత్తం 100 క్వెషన్స్‌ని 100 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 70 క్వెషన్స్‌ని 70 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్స్‌ను 10 మార్కులకు, జనరల్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 క్వెషన్స్ 10 మార్కులకు, జనరల్ సైన్స్ నుంచి 10 క్వెషన్స్‌ను 10 మార్కులకు, మొత్తం 100 క్వెషన్స్‌ని 100 మార్కులకు వీరైతే ఎగ్జామ్‌లో క్వెషన్స్‌ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 1:1 రేషియోలో మెరిట్ లిస్ట్‌ని అయితే వీరు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ లిస్ట్‌లో సెలెక్ట్ అయ్యి ఉంటారో అట్టి క్యాండిడేట్స్‌కి వీరు మెడికల్ ఎగ్జామినేషన్ అలాగే మిగతా ప్రాసెస్ చేసి ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఇక్కడ చూసినట్లయితే జోన్స్ వారీగా ఆ యొక్క జోన్స్ యొక్క వెబ్సైట్‌ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా మనమైతే అప్లై చేసుకోవచ్చని తెలియజేశారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్‌ని నా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్‌ని కూడా నా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లై చేయొచ్చు. లేదా అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయడం మంచిదని తెలియజేయడం జరిగింది.